తాతలతో కొడుకు పుడితే అది కామన్, కానీ తండ్రికి తాతయ్య పుడితే కన్ఫ్యూజింగ్ గా ఉంది కదా. ఈ కన్ఫ్యూజన్ కి క్లారిటీ ఇవ్వడానికి ఇప్పుడు వచ్చేస్తున్నారు హైపరాది అండ్ రైజింగ్ రాజర్స్ టీమ్. ప్లీజ్ వెల్కమ్ దెం. ఎవ్వడంట నిన్ను ఎత్తుకుంది. పెళ్లికి ముందు నేను కూడా బాహుబలి లాగా శివలింగం ఎత్తేవానండి. పెళ్లి అయిన తర్వాత సిలిండర్ ఎత్తుకోవాల్సి వస్తుంది. ఏ ఆది బాహుబలి అంటే గుర్తొచ్చింది. బాహుబలి 2 చూసావు కదా, ఏమర్థమైంది? ఏంటంటే ఎంతటి బాహుబలి అయినా తల్లికి పిల్లాంకి మధ్య బలవాల్సిందే అని తెలుసుకున్నా. ఏమండి అవన్నీ కాదు, లోపల మంచం మీద మల్లెలు ఖాళీగా ఉన్నాయి, లోపలికి రండి. శ్మశానం ఖాళీగా ఉందని మన సమాధి మనమే కట్టుకుంటామంటే కొన్ని ఖాళీగా ఉండటమే మంచిది. మనకెందుకు వద్దు ప్లీజ్, అలాంటి వాటి జోడికి వెళ్ళకండి. మా ఫ్రెండ్ పెళ్లి చేసుకోవద్దురా అన్నాడు. కుళ్ళు వేదం అనుకున్నా, ఇప్పుడే అర్థం అవుతుంది నా ప్రాణ స్నేహితుడైన వాడు. ఏమండి ఈయన ఇలాగే అంటారు కానీ నా అందం ఈయనకి మాత్రమే దక్కాలని, బయట ఎవరు చూడకూడదని నా మొహాన్ని గుడ్డ కొట్టుకుని బయటకు పంపుతారు తెలుసా? నేను కట్టుకోమనేది నిన్ను చూసి ఆశపడతారని కాదు, నన్ను చూసి జాలి పడతారని. పెళ్లి తర్వాత నా అందం నచ్చిందా, పెళ్లి అయిన తర్వాత నా అందం నచ్చిందా? నువ్వు అందం గురించి మాట్లాడుతున్నావు చూసావా, ఆ కామెడీ టైమింగ్ నచ్చింది నాకు. వెళ్ళు లోపలికెళ్ళు, వాడిని పిలిచరాయిక, మన పుత్రుడు ఉన్నాడు కదా. వస్తున్నాడండి. గుమ్మడి గుమ్మడి ఆడిందంటే అమ్మాడి, డాడీ ఊపిరిలో మురిసే కూచిపూ. నాన్నగారు గుమ్మాడి గుమ్మాడి పాట వేసారేటి? గుమ్మడి గారి వయసునోడు పుట్టావు కదా, అందుకే గుమ్మాడి అని వేసాం. ఏమండి, చచ్చిపోయిన మా తాత మళ్ళీ పుడతాడు అంటే తాత రూపంలో పుడతాడు అనుకున్నా, తాతయ్య పుట్టి చచ్చాడు. ఏమండి ఎందుకండి బాబులు అలా తిడతారు? బాబు ఎవడే బాబు? రాజుబాబుకు బాబులా ఉంటాడు ఈడు మనకు బాబాయుడు. పిల్లలంటే ఏంటంటే పిల్లాడు పుడితే మేం కథలు చెప్తే వాడు నిద్రపోవాలి కదా, రాత్రిపూట ఈడు కథలు చెప్తే మేము నిద్రపోతున్నాం. అమ్మా నేను స్కూల్ కి బ్యాగ్ పట్టుకొని వెళ్ళా, పలక పట్టుకొని వెళ్ళా, చేతికి కర్ర పట్టుకొని వెళ్ళు, దారిలో ఎక్కడైనా పడతావు మళ్ళీ. ఏమండి ఒక బ్యాగ్ కొని పిల్లాన్ని స్కూల్ కి పంపినా, ఒక ట్రంక్ పెట్టి కొనిచ్చి కాశీకి పంపించే. నాన్నగారు మీరు అలాగంటారు కానీ స్కూల్లో పిల్లలందరూ నాకు ఎంత రెస్పెక్ట్ ఇస్తారో తెలుసా? స్కూల్ స్థాపించింది నువ్వే అనుకొని ఉంటారు. పురాతన వస్తువులు తవ్వకాల వల్లే కాదు కాపురాల వల్ల కూడా బయటపడతాయని ఈడు పుట్టిన తర్వాత తెలిసింది నాకు. పసికూనండి. పసికూన కాదు వాడు మసికూన అన్నట్టు మీకు గుర్తుందా, ఈ రోజు మన పిల్లాడు పుట్టినరోజు అండి. పుట్టినరోజు నాన్నగారు ఆశీర్వదించరా? అదేంటండి మనం కదా ఆశీర్వదించాలి. అది అందరి విషయంలో, ఈ విషయంలో మాత్రం ఇదే జరగాలి. లోపల తీసుకెళ్ళి రెడీ చేసి తెస్తారా? ఏం చేస్తాం? మామూలుగా ఒక పిల్లాడు పుట్టిన తర్వాత 0 నుండి 100 సంవత్సరాల వరకు పోతాడు. వీడు 100 నుంచి స్టార్ట్ అయ్యి ఎడిపోతాడు. ఏమండి బాబుకు మేకప్ వేసి తీసుకొచ్చాను, ఒకసారి చూడండి ఎలా ఉన్నాడు. పేడ మీద పౌడర్ చల్లి మాత్రం పేడ పాయసం అయిద్దా? పేడ వాడిని తీసురా. నాన్నగారు ఈ రోజు నా పుట్టినరోజు కదా, మా ఫ్రెండ్స్ అందరినీ పిలవనా? ఏమే ఆ రేలంగిని, రాజుబాబుని, పద్మనాభాన్ని వాళ్ళందరూ పిలువు. వాళ్ళెవరు నాన్నగారు? నీ ఫ్రెండ్స్ అంటే వాళ్ళే గుండెది పక్కరా. ఏమండి ఆది గారు ఏం చేస్తున్నారా? అత్త అరుపులు కోడల కేకలను ఒక సినిమా తీస్తున్నారా? హీరోగా చేస్తావా? ఏంటి మీ అబ్బాయి బర్త్డే చాలా ఘనంగా చేస్తున్నట్టున్నారా? ఘనంగా చేయడానికి ఇది ఏమన్నా గరానా ముగ్గుల్లో చిరంజీవి, గరానా బుల్లలో నాగార్జున, ఘటోత్కచుల్లో సత్యనారాయణ ఏజీ. కోస్తాం కదా అప్పుడు ఎందుకు అందుకు నాకుతో మళ్ళీ ఎందుకంటే పిల్లలు అలా కొడతారు? కొట్టనేవమ్మా, చిన్నప్పుడు అలా కొట్టకపోతే పెద్ద ఎదవలా తయారవుతారు. వాళ్ళ నాన్న అలా కొట్టకి ఇడు ఎదవలా తయారయ్యాడు. టయానికి వచ్చారు రండి. నాన్నగారు నేను ఆంటీ చంకెక్కుతానండి. రాబాబు ఆంటీ ఆంటీ ఆంటీ. ఒక నిండు గర్భిణి పండు ముసలాన్ని ఎత్తుకున్నట్టుంది పక్కరా. ఎంత మంచి పిల్లాడు ఇప్పుడు పుట్టాడండి. నేను నీళ్ళు పోసుకున్న 9 నెలలకు పుట్టాడండి. అయితే నేను కూడా నీళ్ళు పోసుకుంటానండి. పోసిన అమ్మ కడుపు వచ్చిన తర్వాత నీళ్లు పోసుకుంటారు, నీళ్లు పోసుకుంటే కడుపు రాదు. నీలాంటిదే కడుపు పండాలని గోరింటాకి తినిందంట. రండి కమిషనర్ గారు టయానికి వచ్చారు. నమస్కారం అండి. అండి సరా కేక్ నోట్లో ఎట్టనా? ఎందుకు ముక్కులో దూదెట్టవే? తొందర పెట్టు. అందరూ పెట్టండి. రే 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 అబ్బాయికి అసలు షుగర్ ఉంది, కొంచెం తక్కువ పెట్టండి.
చూసి పెట్టమంటారా చూడకుండా పెట్టమంటారా? చేతులు వనకుండా బెటర్ చాలు నువ్వు. పుట్టినరోజు సాంగ్ ఏంటి? సాంగ్ ఏంటి? ఆశలు సమాధి చేస్తూ బంధాలను బలి చేస్తూ. నువ్వు పిల్లవాడంటే పాట కూడా సహకరించట్లేదురా. పార్టీ కానివ్వండి. మందు హా, పార్టీ చేసుకో. ఎవడికి వాడే. గురువుగారు ఆ. ఇందులో ఏం కలుపుతారండి? ఇందులోరా పాలు, చక్కెర, బ్రాందీ అన్ని కలుపుతారు. పాలు కలుపుతారండి? నీరసం పోవడానికి, చక్కెర, శక్తి పోవడానికి. బ్రాందీ? ఇప్పుడు నీరసం పోయి శక్తి వచ్చాక ఏం చేయాలో ఆలోచించాలి కదా, అందుకని బ్రాందీ. ఆయ్, గన్ను 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 గన్ను. నాన్నగారు దొంగ పోలీసు ఆట ఆడుకుందాం అండి. అది ఒరిజినల్ గానే అండి. ఏదో పిల్లాడు సరదా పడుతున్నాడు, కాసేపు ఆడుకునేవాడి. అది కాదండి. ఏం కాదని చెప్పారా? నాన్నగారు ఆడుకో. ఈసారేమో నేను పోలీసు, మీరందరూ దొంగలు. అందరం దొంగలమేనా? అందరూ దొంగలే. ఆడుకోండి. పారిపోండి. నాన్నగారు తిరగలేకపోతున్నానండి. నేను చెప్పాను ఇటు పిల్లాడు కదా ముసలోడని. నాకు తెలుసు మిమ్మల్ని అందరినీ ఎలాగ అవుట్ చేయాలో నాకు తెలుసు. అవుట్ అన్న నీకు. అయ్యి బాబు, ఇదేంటండి వీళ్ళందరికీ ఏదో జరిగినట్టుంది. నాన్నగారు మీరు ఇంకా కొన ఊపిరితోనే ఉన్నారా? నాన్నగారు పైకి లేకండి. నాన్నగారు వీళ్ళందరినీ చంపేశాను కదా, బాల నేరస్తుడికి శిక్ష పడుతుందా? నువ్వు బాల నేరస్తుడు కాదురా, షష్టి పూర్తి నేరస్తుడివి. నాగబాబు గారు ఈ బాల నేరస్తుడిని మీరే కాపాడాలి. వస్తున్నాను నాగబాబు గారు మీ దగ్గరికి. రోజా గారు, సో ఎంతటి బాహుబలి అయినా కూడా అత్తా కోడళ్ళ మధ్య నలిగిపోవాల్సిందేనా? బాగుంది, నైస్. నాగబాబు గారు, బాగుంది, అది బాగా ఎంటర్ చేశారు, గుడ్. రాఘవ్ గారు డైరెక్ట్ పందెం అమౌంట్ చెప్పేయండి అంతే. ఈ రోజు రాఘవారు మాట్లాడరు, అక్కడి నుంచి కూడా కౌంటర్లు రాకూడదు, డబ్బులు ఇచ్చి కామకి వెళ్ళి కూర్చోవాలని చెప్పి. చూడండి, వాళ్ళు గెలిచారని ఓ ఎగిరిపడ్డారు. ఇప్పుడు ఏమైంది, మేము అలా ఎగిరిపడం, మళ్ళీ మాకు అలాంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి మేము గెలిచినా గెలవకపోయినా కథలాపే డబ్బులు ఇవ్వాలి తొందరగాను. చిన్న బజార్ ఏ వస్తువైనా 10 రూపాయలే. ఇంకా మందరికి వస్తుందా మేడం? ఏం కావాలి? ఇది తీసుకుంటా. 10 రూపాయలు స్కాన్ చేసేయండి. 10 రూపాయలు అకౌంట్ లోకి కత్తి లాంటి పాప కొట్టినది. ఇంకోటి తీసుకుంటా, ఒక నిమిషం. మళ్ళీ స్కాన్ చేయి. ఎంత? 10 రూపాయలే. రైట్. 10 రూపాయలకి పదే పదే పొగడడం కుదరదు. చిన్న బజారు అన్ని 10 రూపాయల. ఏదైనా 10 రూపాయలే సార్. సన్నిలి అని 10 రూపాయలే. ఏం మాట్లాడుతున్నావురా? నా మొగుడే తెలుస్తుందా నీకు? అది నా లవరే. ఒక్కసారి ఏ రకంగా చూసినా కూడా దాని మీద నేనే బాగుంటాను కదండి. నువ్వు